Hello everyone, welcome to Entry. Friends, ఈ పర్టికులర్ వీడియోలో ఏపీపీఎస్సీ నుండి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ నాన్ గెస్టెడ్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది ఈ నోటిఫికేషన్ అనేది 1 month బ్యాకే రిలీజ్ అయింది, బట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అర్హతకు సంబంధించినటువంటి డౌట్స్ అనేవి చాలా మందికి ఉండడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ పర్టికులర్ వీడియో మీకోసం చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది November 12th అంటే నిన్ననే స్టార్ట్ అయింది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. సో రిమైండర్గా కూడా మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్వాలిఫికేషన్కి సంబంధించి ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగవచ్చు. సాధ్యమైనంత తొందరలో మీకు రిప్లై ఇచ్చి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. సో తద్వారా మా నుంచి వచ్చే ప్రతి ఒక్క ఉపయోగకరమైనటువంటి అప్డేట్ని మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడే ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఒక ప్రాపర్ వేలో, ఒక సిస్టమేటిక్ వేలో, ఒక ఆర్గనైజ్డ్ వేలో మీరు స్టార్ట్ చేయండి. ఆల్రైట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ నోటిఫికేషన్ వచ్చింది మాత్రం October 12th రోజు. సో చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. October 12th, ఎందుకంటే October 12th నాటికే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయిపోయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ప్రిస్క్రైబ్ ఏదైతే చేస్తారో సో దాంట్లో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ, ఆ డిగ్రీ మీరు ఎలిజిబుల్ కాకపోతే ఆ డిగ్రీ పట్టా అనేది మీ చేతిలో ఎప్పుడు ఉండాలి అంటే October 12th నాటికే ఉండాలి. ఓకే, అయిపోయి ఉండాలి. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఓకే, ఇంకా పర్స్యూ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. October 12th నాటికి మీ డిగ్రీ లేదా మెన్షన్ చేసిన పీజీ మీరు కంప్లీట్ అయిపోయి ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకే రైట్, సో అందుకని నోటిఫికేషన్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రైట్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది November 12th నుంచి December 7th వరకు, November 12th నుంచి December 7th వరకు ఆన్లో ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నిన్ననే స్టార్ట్ అయింది. అండ్ పేమెంట్ అనేది December 6 రాత్రి 11:59 వరకు ఆన్లో ఉంటుంది. సో అప్పటి వరకు కూడా మీరు పేమెంట్ చేయవచ్చు. సో ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఓకే, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిలలో ఉంటుంది. అంటే మెయిన్గా ఇంగ్లీష్లో పేపర్ క్రియేట్ చేస్తారు అండ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. సో కాబట్టి దీంట్లో కొన్ని మిస్టేక్స్ కానీ ట్రాన్స్లేషన్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ క్రియేట్ అవ్వచ్చు. సో మేజర్గా వచ్చేసి ఇంగ్లీష్ అనేది మనకు ప్రామాణికం అనమాట, ఇదే బేసిస్ మనకి. ఓకే, సో ఎక్సెప్ట్ ఫర్ ద పోస్ట్ కోడ్ 3 అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి మాత్రం కేవలం ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏవైతే ఈ 4 పోస్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మీకు ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒకసారి మాక్ టెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. ఓకే, నెక్స్ట్ మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే, అంటే ఒకటే పోస్ట్ కాకుండా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్స్కి మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేయవచ్చు. కాకపోతే డిఫరెంట్ పోస్ట్స్కి డిఫరెంట్ మీరు ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఒక పోస్ట్కి ఒక అప్లికేషన్ ఫీ ₹250 అండ్ ఎగ్జామినేషన్ ఫీ ₹80. ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీ అంటే మొత్తానికి ₹330 మీ ఫీ ఒక్క పోస్ట్కి. మోర్ దెన్ దట్ అంటే 2 సార్లు మీరు 330 చెల్లించాల్సి ఉంటుంది 2 పోస్టులకి. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. నెక్స్ట్ టోటల్గా ఈ నాన్ గెస్టెడ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బ్రేకప్ అనేది మనం క్లియర్గా చూద్దాము. అనెక్స్చర్లో క్లియర్గా మెన్షన్ చేశారు, బట్ ఓవరాల్గా క్యుములేటివ్గా ఎన్ని ఉన్నాయో చూద్దాము. 29 + 6 35 36 అండ్ 2 38, ఓవరాల్గా 38 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 1 వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఈ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ అండ్ సబార్డినేట్ సర్వీస్ కనీస వయస్సు ఎప్పటికి చూడండి July 1 నాటికి 18 సంవత్సరాలు కనీసం ఉండాలి, 42 సంవత్సరాలు మించకూడదు. 42 సంవత్సరాలకు మించకూడదు, 18 సంవత్సరాల కనీస వయసు ఉంటేనే July 1 నాటికి వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు. అఫ్ కోర్స్ అంటే రిజర్వేషన్ బట్టి, ఇది జనరల్గా వాళ్ళు మెన్షన్ చేశారు, బట్ రిజర్వేషన్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మీరు చూసుకొని మీరు ఫైనలైజ్ అవ్వచ్చు. సో పే స్కేల్ అనేది ఇలా ఉంటుంది, ₹25,140 నుండి ₹73,270. ఓకే, సో జోన్ వైజ్ గా ఏంటి బ్రేకప్ అనేది మెన్షన్ చేశారు. ఓవరాల్ గా అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి 6 ఉన్నాయి. సెకండ్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 2 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్. టోటల్ గా ఇవి 29 పోస్టులు ఉన్నాయండి. ఇది
పే స్కేల్. సో సేమ్ ఏజ్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్రేకప్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు జోన్ వైజ్ గా. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ పబ్లిక్ హెల్త్. సో ఏజ్ రేంజ్ అనేది ఇది అండ్ పే స్కేల్ హియర్ మెన్షన్. ఇది స్టేట్ క్యాడర్ లోకి వస్తుంది, జోన్ వైజ్ గా కాదు, స్టేట్ క్యాడర్ అన్నమాట. సో ఓన్లీ 1 వేకెన్సీ ఇస్ దేర్. ఓకే, అది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2, ఇది ఉమెన్ కి అండి పోస్ట్. టోటల్ గా 2 ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ లో అంటే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ ఇది. సో 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అర్హులు. సో ఇది పే స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ అంటే చూడండి, హెల్త్ అనేది రౌండ్ గా ఉండాలి, అంటే బాగుండాలి, అండ్ బాడీలీ డిఫెక్ట్స్ కానీ ఇన్ఫర్మిటీ కానీ ఉండకూడదు, అండ్ మోర్ ఓవర్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఆల్ దీస్ థింగ్స్ యు నో, రైట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వేరియస్ పోస్ట్స్ కి ఆల్రెడీ చెప్పాం కదా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఆ పట్టా అనేది మీకు ఎప్పటి వరకు ఉండాలి అంటే October 12th నోటిఫికేషన్ రిలీజ్ డేట్ నాటికే మీ యొక్క డిగ్రీ లేదా పీజీ మెన్షన్ చేసిన డిగ్రీ లేదా పీజీ అనేది మీరు అయిపోయి ఉండాలి, ఫినిష్ చేసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు అదే పాయింట్, రైట్. ఒకవేళ ఇవాళ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో మీకు ఆ క్వాలిఫికేషన్ లేదు, బట్ స్టిల్ రిలవెంట్ సబ్జెక్టే అని మీరు ఫీల్ అయితే, అదే సబ్జెక్ట్ కదా అని మీరు ఫీల్ అయితే, గవర్నమెంట్ నుంచి మీరు ఒక ఆర్డర్ ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. పలానా క్యాండిడేట్ ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హుడే, ఇతనికి ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నాయి కాబట్టి అర్హుడే అని చెప్పేసి మీరు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తీసుకురావాల్సి ఉంటుంది. దట్ టు 10 days బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ద అప్లికేషన్స్. అప్లికేషన్ లాస్ట్ డేట్ కన్నా 10 days ముందే ఈ ఆర్డర్ అనేది మీ చేతిలో ఉండాలి అని అంటున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు పోస్ట్ వైజ్ గా వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది క్లియర్ గా చూద్దాం. చాలా మందికి ఇక్కడే డౌట్స్ ఉంటాయి. సో దీన్ని మనం క్లియర్ గా చదివే ప్రయత్నం చేద్దాం. సో పోస్ట్ కోడ్ 1 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కి చూద్దాము. మస్ట్ పొసెస్ అ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ నుంచైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండవచ్చు, ఏ సబ్జెక్టు నుంచైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండవచ్చు. ఇన్ అడిషన్ టు దిస్, దీనితో పాటుగా విత్ ఎ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ పబ్లిక్ రిలేషన్స్. ఏ డిగ్రీ అయినా మీరు ఉండొచ్చు, బట్ దానితో పాటుగా మీకు డిప్లొమా కానీ డిగ్రీ కానీ దేని నుంచి ఉండాలి, జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్ నుంచి. జర్నలిజం కావచ్చు లేదా పబ్లిక్ రిలేషన్స్ కావచ్చు, రెండిట్లలో ఏదైనా పర్వాలేదు. సో వీటి నుంచి మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఆర్ డిప్లొమా. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్? 6. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్. సో దీంట్లో క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ 5 phases లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఏంటి, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీంట్లో స్టాటిస్టిక్స్ నుంచి కనుక మీకు డిగ్రీ ఉంటే మీరు డైరెక్ట్లీ అప్లై చేయడానికి అర్హులు. రెండోది చూద్దాం, లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ with statistics as a paper in 1 year or 2 years. సో బ్యాచిలర్ డిగ్రీ మ్యాథమెటిక్స్ లో ఉన్నా సరిపోతుంది, కాకపోతే స్టాటిస్టిక్స్ అనేది ఒక పేపర్ గా, మెయిన్ పేపర్ గా ఉండాలి. 1 సంవత్సరంలో ఉన్నా పర్వాలేదు, డిగ్రీ యొక్క 2 సంవత్సరాల్లో ఉన్నా పర్వాలేదు, డిగ్రీ యొక్క 3 సంవత్సరాల్లో ఉన్నా పర్వాలేదు. అంటే మ్యాథ్స్ నుంచి డిగ్రీ ఉన్నా పర్వాలేదు, బట్ స్టాటిస్టిక్స్ అనేది కనీసం 1 సంవత్సరం అయినా మెయిన్ పేపర్ గా ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, థర్డ్ కేటగిరీ ఏంటి, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్. అంటే ఎకనామిక్స్ లో నుంచి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, బట్ స్టాటిస్టిక్స్ అనేది కనీసం 1 సంవత్సరంలో అయినా పేపర్ గా ఉండాలి, అంటే మెయిన్ సబ్జెక్ట్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే బ్యాచిలర్ డిగ్రీ విత్ కామర్స్ లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, కాకపోతే స్టాటిస్టిక్స్ అనేది కనీసం 1 సంవత్సరం అయినా కానీ మెయిన్ సబ్జెక్ట్ గా ఉండాలి. టోటల్ గా మీకు 29 వేకెన్సీస్ ఉన్నాయండి దీంట్లో. ఓకే, సో బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద సెన్స్ మీకు మీరు డిగ్రీ అనే కాదు, అంటే బీటెక్ అయినా పర్వాలేదు, ఏదైనా కావచ్చు, డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఉన్నా పర్వాలేదు, కాకపోతే స్టాటిస్టిక్స్ అనేది మీరు కనీసం 1 సంవత్సరం అయినా చదివి ఉండాలి, మెయిన్ పేపర్ గా ఉండాలి అని అంటున్నారు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. సో దీనిలో మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీలో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది, లేదా డైరీ టెక్నాలజీలో ఉన్నా సరిపోతుంది, లేదా బయోటెక్నాలజీలో ఉన్నా సరిపోతుంది, లేదా ఆయిల్ టెక్నాలజీ, లేదా అగ్రికల్చరల్ సైన్స్, లేదా వెటర్నరీ సైన్సెస్, లేదా బయోకెమిస్ట్రీ, లేదా మైక్రోబయాలజీ, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ నుంచి మాస్టర్ డిగ్రీ ఉన్నా సరిపోతుందండి. అంటే మీరు డిగ్రీలో
ఏ స్ట్రీమ్ నుంచి మీరు డిగ్రీ చేసినా సరిపోతుంది. కాకపోతే ఒకవేళ మీరు డిగ్రీ మాస్టర్స్ నుంచి అప్లై చేసుకోవాలనుకుంటే మాస్టర్స్లో కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్, డిగ్రీలో మెడిసిన్ ఉన్నా సరిపోతుంది ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నాడు. నెక్స్ట్ ఇంకో కేటగిరీ కూడా ఇచ్చారు, ఆర్ ఎనీ అదర్ ఈక్వాలెంట్ ఆర్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసేటువంటి ఏ రిలేటెడ్ క్వాలిఫికేషన్ మీకున్నా సరిపోతుంది, పైన మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ తో రిలేటెడ్ గా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఫైనల్ గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, దీంట్లో 2 ఉన్నాయి వేకెన్సీస్. గ్రాడ్యుయేషన్, దీని క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ బిఎడ్ ఉన్నా సరిపోతుంది, అండ్ దాని ఈక్వాలెంట్ ఏదైనా సరిపోతుంది, ఎస్టాబ్లిష్డ్ బై ఇండియా ఆర్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ అండి. ఓకే రైట్. సో రిజర్వేషన్స్ అనేవి బేసిక్ గా చూడండి, రిజర్వేషన్స్ అనేవి ఎస్టీ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, విమెన్ కానీ, సో అన్ని పోస్ట్స్ కి ఈ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి ఎక్సెప్ట్ ఫర్ పోస్ట్ కోడ్ 3 అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి మాత్రం ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా వర్తించవు. కేవలం OH అండ్ HH కేటగిరీలో మాత్రమే రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. OH అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే బోన్స్ లో ఏమైనా అంటే ఇన్ఫర్మిటీ ఏదైనా ఉండొచ్చు, డిఫెక్ట్స్ ఉండొచ్చు. HH అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో వినికిడ్లో ఏమైనా హ్యాండిక్యాప్డ్ అయినా కానీ వాళ్ళకి కేవలం 2 కేటగిరీలకు మాత్రమే పోస్ట్ కోడ్ 3లో రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకే, నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. లోకల్ క్యాండిడేట్ ఎవరు అంటారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు బ్రేకప్ లో చూసుకోవచ్చు నాన్ లోకల్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి, అకార్డింగ్లీ యూ కెన్ అప్లై. ఓకే రైట్. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఓకే, జూలై 1 నాటికి నేను చెప్పేది కేటగిరీ. బీసీస్ కి అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి అయితే 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 years ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్ నుంచి 3 years డిడక్ట్ చేసి కన్సిడర్ చేస్తారనమాట. సో ఎన్సీసీకి కూడా సేమ్ థింగ్. అండ్ ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదా ఏపీ స్టేట్ గవర్నమెంట్, వాళ్ళకి కూడా ఒక పర్టికులర్ ప్రొవిజన్ ఉంది. సో యూ కెన్ చెక్ దట్ అవుట్. సో ఆన్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, పేమెంట్ అనేది ఆన్లైన్లో మీరు చేయాల్సి ఉంటుంది. సో చాలాసార్లు మీరు ఆన్లైన్లో అప్లై చేసి ఉంటారు. సో ఓన్లీ వన్ థింగ్, ఓటీపీఆర్ ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత మీరు పర్టికులర్ పోస్ట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటే సో ఆటోమేటిక్గా అది డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే రైట్, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, మోర్ దెన్ 1 పోస్ట్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే ఫీ అనేది మీరు డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్గా మీరు చేయాల్సి ఉంటుంది, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే. ఓకే ఓకే కరెక్షన్ కోసం ఒకవేళ అప్లై చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒక కరెక్షన్ కి 100 రూపాయల చొప్పున వాళ్ళు ఛార్జ్ చేస్తారంటండి. ఓకే, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ 2లో మెన్షన్ చేశారు, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. రైట్, పోస్ట్ కోడ్ 1 to 4 అంటే ఎక్సెప్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన కాకుండా ఈ పోస్ట్ కాకుండా మిగిలిన పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఇంగ్లీష్ అండ్ తెలుగులో పేపర్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో సెట్ చేస్తారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. కాకపోతే ఇంగ్లీష్ అనేది ప్రామాణికంగా ఉంటుంది, ఎందుకంటే తెలుగులో తర్జుమా చేసేప్పుడు మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు, కొన్ని మిస్టేక్స్ పోవచ్చు, ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వకపోవచ్చు లాంటివి. బట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 3కి మాత్రం పేపర్ మాత్రం కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది అని చెప్పేసి స్పెసిఫై చేయడం జరిగింది. రైట్, ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి చర్యలకు పాల్పడొద్దు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి క్లియర్గా చదివే ప్రయత్నం చేయండి బిఫోర్ యూ అప్లై. సో ఇది బ్రేకప్ అండి. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించి టోటల్గా 6 పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, అంటే ఏ జోన్లో లోకల్ వాళ్ళకా నాన్ లోకల్ వాళ్ళకా, ఓకే రిజర్వేషన్ పరంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్గా. ఒకసారి క్లియర్గా చూడండి. జనరల్ ఆర్ ఇన్ పర్టికులర్ టు విమెన్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ కోడ్ 2 ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్ కూడా టోటల్గా 29 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన క్లియర్గా జోన్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేవి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. అండ్ అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ టోటల్గా ఉన్న వేకెన్సీస్ 1, దానికి సంబంధించిన బ్రేకప్. అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ టోటల్గా 2 వేకెన్సీస్, దానికి సంబంధించిన బ్రేకప్ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది.
స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదా నోటిఫికేషన్ ని క్లియర్ గా చదివే ప్రయత్నం చేయండి. ఒకసారి స్కీమ్ అండ్ సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆల్మోస్ట్ ఫస్ట్ పేపర్ అనేది అన్ని పోస్టులకి కామన్ అండి. పేపర్ 2 అనేది సబ్జెక్ట్ ఉంటుంది. మీ యొక్క సబ్జెక్ట్ అంటే మెన్షన్ చేసిన సబ్జెక్ట్ ఆ సిలబస్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. చూడండి ఫస్ట్ పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కి సో పేపర్ 1 వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్లియర్ గా మీకు కింద సిలబస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని నుంచి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. పేపర్ 2 ఏదైతే ఉందో అది జర్నలిజం ఆర్ పబ్లిక్ రిలేషన్స్ రిలేటెడ్ గా ఉంటుంది. పేపర్ 2 కేవలం దానికే 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులు, టోటల్ గా 300 క్వశ్చన్స్, 300 మినిట్స్ అండ్ 300 మార్క్స్. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్లియర్ సిలబస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది అన్నిటికీ కామన్ ఉంటుంది. సో ఒకసారి క్లియర్ గా చూడండి. ఇఫ్ పాసిబుల్ సిలబస్ కి సంబంధించి సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. సెకండ్ పేపర్ వచ్చేసి ప్యూర్లీ సబ్జెక్ట్ జర్నలిజం ఆర్ పబ్లిక్ రిలేషన్స్. సో ఏ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి, ఏ అంశాలు మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనేది క్లియర్ గా వాళ్ళు స్పెసిఫై చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పోస్ట్ కోడ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండి. సో సేమ్ థింగ్ అండి, 2 పేపర్స్ ఉంటాయి. 300 క్వశ్చన్స్, 300 మినిట్స్, 300 మార్క్స్. కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ ఎంత అండి? 1/3. అంటే ప్రతి రాంగ్ ఆన్సర్ కి 0.33 మార్క్స్ అనేవి మీరు లూజ్ అవుతారు అని చెప్పేసి క్లియర్ గా పెనాల్టీ గురించి చెప్పడం జరిగింది. సో పేపర్ 1 సిలబస్ అండ్ పేపర్ 2 మీ సబ్జెక్ట్ ని బట్టి సిలబస్. దీంట్లో స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించి ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ ఫస్ట్ కేటగిరీ, సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, మెజర్స్ ఆఫ్, ఇలా మీకు 10 కేటగిరీస్ ఉన్నాయి. సో వాటి నుంచి మెన్షన్ చేసిన అంశాల నుంచి మిమ్మల్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3, ఇది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి సంబంధించింది. పేపర్ 1 అండ్ పేపర్ 2 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. సో దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ప్రిస్క్రైబ్ చేశారు. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్. ఫస్ట్ పేపర్ అనేది కామన్, సెకండ్ పేపర్ అనేది ఫుడ్ టెక్నాలజీ పైన ఉంటుంది. సో చూడండి, ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ మైక్రోబయాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్స్, హైజీన్ అండ్ శానిటేషన్, పబ్లిక్ ఆక్యుపేషనల్ అండ్ న్యూట్రిషన్. సో ఇవి మేజర్ సబ్జెక్ట్స్ అన్నమాట మీకు సబ్జెక్ట్ కి సంబంధించి, అండ్ టాపిక్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ 4 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించి, టోటల్ గా 300 క్వశ్చన్స్, 300 మినిట్స్, 300 మార్క్స్. సో దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ మెన్షన్ చేయడం జరిగింది, 1/3 అనేది. సో ఇక్కడ క్లియర్ గా మీకు క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేపర్ 2 లో ఇది ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ, దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ మీరు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్స్ లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన సిలబస్ కూడా మీకు క్లియర్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా అప్లై చేసే వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మోర్ ఓవర్ మీరు ఏ రిజర్వేషన్ ఒకవేళ కనుక కోరుకుంటే ఏ సర్టిఫికెట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయబడినటువంటి ఈ నోటిఫికేషన్ ని క్లిక్ చేసి క్లియర్ గా ఒకసారి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. ఓకే, దిస్ ఈస్ ఆల్ గైస్, నథింగ్ మచ్ హియర్. రైట్, సో హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, విల్ క్లారిఫై దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రైట్, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి ఆల్ ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి యూస్ఫుల్ అప్డేట్ ని మా నుండి మీరు పొందుతారు. అండ్ ఎంట్రీ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని మీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.